అయ్యా బాబోయ్, నేను అప్పటికి చెప్తూనే ఉన్నాను ప్రాక్టికల్ జోక్స్ వద్దని. ఆల్రెడీ వాళ్ళు పేపర్లో వేశారు. పోలీసు వాళ్ళు ఇప్పుడు గాలిస్తూ ఉంటారు. కాలేజ్ గేట్ దగ్గరకు వచ్చి గజ్జి కుక్కని అడిగినా అను ఎక్స్పర్ట్ ఎవరంటే ఆ కుక్క కూడా మనల్ని చూపిస్తుంది. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? కొన్నాళ్ళు కాలేజీ మానేద్దాం. ఎన్నాళ్ళు అను సూసైడ్ చేసుకుని ఉంటే? ఒరే దరిద్రుడా, నీ నోట్లో నుంచి మంచి మాటలు రావా? ఇగో ఇదంతా దీని వల్లే వచ్చింది. ఆ అమ్మాయి కానీ సూసైడ్ చేసుకుందంటే 14 ఏళ్ళు జైలు శిక్ష. అప్పుడు వేసుకుంది కానీ ప్రాక్టికల్ జోక్స్ ఖైదీలతోటి. అది నన్ను హర్ట్ చేసిందని ఏడిపించాను. ఇలా జరుగుతుందని నాకు తెలుసు. దీన్ని ఏడిపించడం అనరు, శాడిజం అంటారు. ఆపండి హే, ఇలా అరుచుకోవడం వల్ల ఏం లాభం లేదు. ముందేం చేయాలో ఏడవండి. ఏం చేస్తావు? గాలిలో దీపం పెట్టి దేవుడికి దండం పెట్టుకుందాం. దేవుడా ఈ అమ్మాయి ఎక్కడున్నా బతికించని మొక్కుకుందాం. అదొకటే మనం చేయగలం. పదండి. అమ్మా మావా మావా, ఏంటి యోగా చేస్తున్నావా? ఏడిసావు లోపల తిండి లేక ఏంటి సత్తా ఉంటే యోగా గీగా అని మాట్లాడుతున్నావు. అది సరే కానీ తింటాను కానీ తెచ్చి సచ్చావా? పండు అట్టుకొచ్చా. ఏ పండు? పుచ్చ పండ కాదు, పనస పండు అట్టుకొచ్చాను నీ కోసం. ఇదిగో ఈ యాప్పండు అట్టుకొచ్చా. యాప్పండు అయినా మెగా దొంగలా బతికిన నువ్వు ఆ ఏరప్పంలాగా ఏ ఎన్కౌంటర్ లోనో సచ్చుంటే పేరన్న వచ్చాను. చివరికి గదిలో తిండి లేక ఎండు నక్కలా అయిపోయి సత్తే ఏంటి మావా ప్రయోజనం? మాటలతో పొడి చంపకరా. అది సరగనే రే, ఆ తాళం కప్ప పగలగొట్టరా, బయటకు వచ్చేస్తాను. పగలగొడతానుండు మావా. ఈ సౌండ్ కాడు వచ్చాడంటే నా బుర్ర కూడా పగలగొట్టి నన్ను లోపలేస్తాడు. ఏ చేయనీలేరా, నువ్వు బయట నేను లోపల సచ్చే బదులు ఇద్దరం హాయిగా లోపలే ఉండిపోవచ్చు. దేనికి? ఎట్లు పాడుకోవడానిక? మనం పాడుకుంటే ఎవరు చూస్తారు? పాడుకునే వయసులో ఉన్నోళ్ళేమో ఎడాపెడ కొట్టుకు చేస్తున్నారు. వాళ్ళు పాడుకుంటే చూస్తారు. బంగారం లాంటి కళ చెదరగొట్టావు. కళ సాంగ్ తర్వాత సీన్ ఏంటో ఏం జరిగిందో చెప్పు ఉండేవాడిని కదా. ముసుక్కుచో. గురువుని అంత మాట అంటావురా? అవునరా. హలో, శరత్ కుమారా? అవును. గుర్తుపట్టారా? ఆ రోజు ఫోన్ చేస్తే క్లాస్ స్పీకర్. అసొద్దు, విషయం చెప్పు. మీ అమ్మాయి వాయిస్ వింటే మీకే తెలుస్తుంది. నీకు చేతులెత్తి దండం పెడతాను. మా డాడీకి చెప్పి నీకు ఎంత డబ్బు కావాలని ఇప్పిస్తాను. నన్ను వదిలే. హలో, ఏంటి సైలెంట్ అయిపోయావు? షాకా? అది అన్ని వాయిస్ అని గ్యారెంటీ ఏంటి? నీకు గ్యారెంటీలు ఇవ్వడానికి నేనేం బ్యాంక్ లోన్ పెట్టుకోలేదు. ఇంతకి ఎంత కావాలి? 25 లక్షలు. ₹1 తగ్గినా వదిలేదు లేదు. ఎప్పుడు ఎక్కడికి పంపాలి? పంజగుట్లో ఉన్న మోడల్ హౌస్ దగ్గర తీసుకొచ్చి ఇవ్వు. ఎప్పుడు ఎలా ఇవ్వాలన్నది నేను డిసైడ్ చేస్తాను. మనీ సంగతి సరే, అసలు అను మీ దగ్గర ఉందని నమ్మకం ఏంటి? నేను వినేది మిమిక్రీ వాయిస్ కావచ్చుగా. మరేం చేయమంటావు? ఒక్కసారి నీ సెల్ ఫోన్ లో ఆమెతో మాట్లాడించు. నెంబర్ పట్టేద్దామనా? కొన్ని ఫోటో పంపించు. అవన్నీ చీప్ ట్రిక్స్. కావాలంటే మీ అమ్మాయి కాలో చెయ్యో నరికి పంపిస్తాను, గుర్తుపట్టి డబ్బు పంపు. షట్ అప్ యు రాస్కెల్. ఇది లేటెస్ట్ ఫ్యాషన్. పోలీసులు ఫాలో అవ్వకుండా నేను చెప్పినట్టు ఫాలో అవ్వు. డబ్బు ఎలా పంపాలన్నది నేను మళ్ళీ ఫోన్ చేసి చెప్తాను. ఫోన్ పెట్టి. ఎంతసేపు రా లోపల? నీ పేరు? మోనికా సార్. అను ఫ్రెండు కదూ? అడ్రస్ ఇచ్చి వెళ్ళు. అవసరం అనుకుంటే తర్వాత పిలిపిస్తాను. యూ కెన్ గో. గో. నమస్తాను సార్. ఆగో, నేను చెప్పింది ఆ అమ్మాయికి. హమ్నే బోలా ఉస్కో తుమ్ ఠైరో. అమ్మాయి ఎక్కడుందిరా? ఏ అమ్మాయి అండి? చెప్పకపోతే ఐస్ పెట్టేస్తా. ఐస్ తింటే నాకు జలుబండి. పెట్టేది నోట్లో కాదురా. ప్రేమికుడు సినిమా చూసావా? 7 సార్లు చూశానండి. అయితే వెనక్కి తిరుగు. ఎందుకండి? జ్యూస్ తాగి చెప్పే రకాలు కాదురా మీరు. ఐస్ పెడితే అమ్మాయి ఎక్కడుందో చెప్తావు. కానిస్టేబుల్ సార్, ఐస్ తీసుకురా. ఐస్ ఎందుకు సార్? చెప్తాగా. కానిస్టేబుల్ సార్, ప్యాంట్ తీసేసాయి. ఎలా ఉంది? కితకితలాడుతున్నా సార్. ఫస్ట్ లో అట్టాగే ఉంటుందండి, తర్వాత తెలుస్తుంది విషయం. ఏంట్రా ఇది?
రోల్డ్ గోల్డా 22 క్యారెట్ ప్యూర్ గోల్డ్. ప్యూర్ గోల్డా అవును సార్. 22 క్యారెట్ ఇట్లాంటి విద్యలు నేర్చుకోరా పైకి వస్తావు కానిస్టేబుల్ ఇంకొక 24 అవర్స్ టైం ఇస్తున్నాను. అమ్మాయి కనపడకపోతే వెళ్ళండి. పోరా పో. ఓకే. ఇప్పుడు నా పులొచ్చి నీ మేకని తినేస్తుంది. నీ పులికి ఆకలి ఎక్కువ. ఒరే రవీంద్ర, వాళ్ళ నాన్న డబ్బు ఇవ్వడానికి ఒప్పుకున్నాడు రా. 25 లక్షలు 25 lakhs. పాదరతోరా ఈ దెబ్బతో మన సెటిల్ అయిపోతాం. ఏం మాట్లాడమంటారా? ఆ పిల్ల ఏం చేస్తుంది? రే కంగారు పడి కంప్లీట్ అయిపోకరు, నేను వస్తున్నా. ఆట ఎక్కడ ఆపాం? మా డాడీ ఎంత ఒప్పుకున్నాడు? డాడీయా? డాడీ ఏంటి? మనం ఆడేది పులి మేక. డ్రామాలొద్దు. ఆయన ఎంత ఇస్తానన్నాడు? ఓ, అంతా తెలిసిపోయిందా? ఎన్నాళ్ళు దాస్తావరా? ఒక ఆడదాన్ని అడ్డం పెట్టుకుని సంపాదించడానికి సిగ్గులేదు? మీరు అవకాశవాదులరా, స్వార్థపరులు. మీ చదువు మీకు నేర్పింది అదే. షటప్. అవును, స్వార్థపరుడే. ఆ మాటకొస్తే అందరూ అవకాశవాదులే. ఈ ప్రపంచమే స్వార్థం మీద నడుస్తుంది. రేపటి కోసం బతికే ప్రతి వాడు స్వార్థపరుడే. నిన్ను నేనేమన్నా కిడ్నాప్ చేశానా? అనుకోకుండా దొరికావు, అమ్మేస్తున్నాను. తప్ప? అవసరం, అవకాశం మనుషులు మారుస్తాయి. అవునరా, మనీ మైండ్ తో చూస్తే మనుషులు కూడా వస్తువులా కనపడతారు. మీ జీవితాల్లో ప్రేమ, అభిమానాలు ఉండవు. మీ రక్తంలో, నవ్వులో, మాటలో, స్పర్శలో, ప్రతి ఆలోచనలో స్వార్థం ఉంటుంది. అది మీ బాబుని అడుగు. సర్లే, తిండి తిను. నేను వదిలేసేదాకా బతుకుండాలిగా. నేను తినను. నువ్వు తినకపోతే ప్రపంచమే ఆగిపోదు, మాడి చేస్తావు. నువ్వు వచ్చే తిండిలో కూడా స్వార్థం ఉంది. నాకొద్దు. అది నువ్వు చూసే చూపులో ఉంది. నువ్వు ఊహించే సున్నిత ప్రపంచంలో నువ్వు ఒక రాణివి, కానీ ఇక్కడంతా రాక్షసులే. బతకాలంటే మనం మారాలి, లేదా ఈ ప్రపంచాన్ని వదిలి పారిపోవాలి. ఏరా సార్, ఆ దగులు భోజులు వచ్చారా? పక్కనే పడి ఉన్నారండి. ఓ, ఏం బాబులు బాగున్నారా? నమస్కారం సార్. ఐస్ దెబ్బకి అన్ని బంద్ అయిపోయినాయండి. నూరుంది కదా సార్, దానికి పని చెప్పండి. పద్ద కదులు చాలా ఉన్నాయి ఇంకా. అమ్మా అబ్బా 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 కూర్చో. ఇంతకీ అమ్మాయిని ఎక్కడ దాచారా? అమ్మాయిలు దాచేంత సీన్ ఉందా సార్ మాకు? మర్డర్ చేశారా? ఆ, శవాన్ని పూడ్చిపెట్టారా? శవాలంటే నాకు భయం అండి. నాకు మనుషులంటే భయం రా, ఎందుకంటే మాట వినరు కాబట్టి. నసొద్దురా, నిజం చెప్పు. అదిగా సార్, ఆ అమ్మాయిని వాళ్ళ నాన్న అపార్థం చేసుకునేటట్టు చేసింది మేమే సార్. ఓ. కానీ దీని అంతటికి కారణం ఆ మోనిక సార్. మోనిక? ఆ, ఏ మోనికరా? మోనిక బేడియా? కాదు సార్, ఉత్తుతి మోనక. ఉత్తితి మోనికంటే? అదే సార్, మొన్న వచ్చిందే మాతో పాటు. ఓహో, నేరం చేసి ఆ అమ్మాయి మీదకి నెట్టేస్తున్నారా? సో తండ్రి కూతుళ్ళ మధ్య తగువ పెట్టారు. దాంతో ఆ అమ్మాయి చచ్చిందో బతికిందో తెలియదు, అంతేగా? అవును సార్. నీ చేత నిజం చెప్పించడం నా కాకి కర్తవ్యం. రేయ్ సార్, సిటీలో సినిమానే వాడుతున్నారా? పక్క సందులో జెంటిల్మెన్ ఆడతాం సార్. జెంటిల్మెన్? ఓ, అయితే ఎలుకను తీసుకురా. ఏంటి సార్? హమ్నే కహా ఎలుకను తీసుకురా. ఓకే సార్. జెంటిల్మెన్ సినిమా చూసావురా? అర్జున్ హీరో. ఎన్నిసార్లు చూసావు? 3 సార్లు చూశాను. సీన్లు గుర్తుండే ఉంటాయి కదా. నోరు తెరువు. ఏంట్రా, ఎలర్జీగా ఉందా? అవును సార్. ఓ, పర్లేదురా. ఓ, బానే ఉందిరా. కానిస్టేబుల్, వీడికి ఒక కాఫీ పట్రా. తాగడానికే కదా సార్? కాదురా, ఇది కూడా ఉంచండి సార్. థ్యాంక్స్. వెరీ గుడ్. రేయ్, వాడికి పందికొక్కును పట్రా.